ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మను గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. గత వీడియోలో పరిశుద్ధాత్మ ఒక ప్రభావము, శక్తి లాంటిది కాదని, ఆయన ఒక వ్యక్తి అని జ్ఞాపకం చేసుకున్నాము. త్రిత్వములో ఒక దేవుడై ఉన్న వ్యక్తి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. కాబట్టి త్రిత్వములో పరిశుద్ధాత్మ కూడా ఒకరు. చూడండి, ముగ్గురిని మనం ఈ వాక్యంలో చూడవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి యేసు కూడా అంటే కుమారుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. అట్లాగే పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే అప్పుడు నీవు నా ప్రియ కుమారుడివి, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురిని మనము ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా చూడవచ్చు. ఆ త్రిత్వమైన దేవునిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఒక పర్సన్. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నాను. 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన 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 ఒక పర్సన్ అన్నమాట. అట్లాగే చూడండి, మరొక వచనం మీ గమనంలోకి తీసుకుని వస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన గమనించండి, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఆయన వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అనుభవంలోనికి మనము వచ్చినట్లయితే క్రైస్తవులమైన మనము అనేకమైన రూపాంతర అనుభవాల్లోనికి వచ్చేసేస్తాం. ఆ అనుభవం ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని విడనాడడు, లోపల ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు అనేది గమనించినట్లయితే అద్భుతమైన ఆత్మీయమైన మార్పు క్రైస్తవులలో సంభవించడం జరుగుతుంది. అంతేకాదు అనేక రకాలుగా ఆత్మీయంగా ఎదుగుదలలోనికి, మార్పులోనికి రావడం జరుగుతుంది. సరే, ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్ముడు మానవులమైన మనలోనికి ఎట్లా ప్రవేశిస్తాడు అంటే ఇక్కడ మనం చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంటే ఎవరైతే
మారు మనస్సు పొంది, అంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని లేదా సాతాను ఆధీనంలో ఉండి జీవిస్తూ ఉన్న జీవితాన్ని బట్టి సువార్త వచ్చిన సమయంలో మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి పాప పశ్చాత్తాపము నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఆయన రక్తములో కడగబడి పాప క్షమాపణ అనుభవంలోనికి వచ్చి ఎవరైతే ఆ అనుభవంలో బాప్తిస్మంలోనికి వస్తారో వారిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే రక్షణ అనుభవంలోకి వచ్చిన క్రైస్తవులమైన మన అందరిలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇక్కడ వరములాగా వచ్చాడు. వరములాగా అనే మాటను మనం గమనించినట్లయితే ఆయన మనలోనికి ప్రవేశించాడు. ఆ వరములాగా లోపల ప్రవేశించిన ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, చూసారా? ఆ పరిశుద్ధాత్మ అనే వరము పొందటము దగ్గర నుండి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి వెళితే కానీ ఆశ్చర్యమైన ఆత్మీయ రూపాంతరంలోనికి రాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వరముగా రావటము తర్వాత జరగవలసింది పరిశుద్ధాత్మతో నింపబడుట కావాలి. చూడండి, ఆ విషయాన్నే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చు. 18వ వచనం చివరి భాగం, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు కాబట్టి ఆత్మతో నింపబడి ఉండుట అంటే ఏంటంటే ఆయన ఆధీనములోనికి రావడము, ఆయన ప్రభావంలోనికి రావటము, ఆయన మార్గదర్శకత్వంలోనికి రావటము. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి రావటముతో మనము సంపూర్ణంగా ఆయన ఆధీనంలోనికి రాలేము. అందుకోసమై ఆయన ఆధీనంలోనికి రావాలి అన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆధీనంలోనికి వెళ్ళే అనుభవము కోసము మనము ప్రార్థించినట్లయితే ఆ పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములో, ఆ ప్రభావంలో, ఆయన మార్గదర్శకంలో, ఆయన యొక్క శక్తి ఆధీనంలో ఉండి జీవించగలము. కాబట్టి ఈ అనుభవం అనేది ప్రాముఖ్యమైనది. అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనములో జీవించాలి క్రైస్తవుడు. అలా జీవించకపోయినట్లయితే, కేవలము వరముగానే ఉన్నట్లయితే బలహీనులుగా ఉంటారు క్రైస్తవులు. శక్తివంతులుగా ఉండలేరు. క్రీస్తును పోలి జీవించలేరు. క్రీస్తు వలె సాక్ష్యాన్ని పంచుకోలేరు. క్రీస్తు ప్రభు వలె సువార్తను ప్రకటించలేరు. సాక్ష్యాన్ని పంచుకోలేరు. కాబట్టి ఆ ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు ఆ విధమైన రూపాంతర అనుభవం వస్తుంది. అదే విషయాన్ని చూడండి, సమయంలో మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. శిష్యులు పరిశుద్ధాత్మను వరముగా ఎప్పుడు పొందుకున్నారంటే, చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనము, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అంటే వారు గదిలో ఉన్న సమయంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడకు వచ్చి వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పడం జరిగింది. అంటే వారు వరముగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఈ 20వ అధ్యాయంలో. అయితే మనం గమనించవలసింది ఏంటంటే 21వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు, నేను తిరిగి చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాను అన్న తర్వాత శిష్యులు కూడా ఆయనను వెంబడించారు. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళబోతా ఉన్నారు.
అంటే వరముగా పొందుటతో శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుట అంత సులువైన విషయం కాదు. అందుకోసం ఆయన ఆధీనంలోనికి రావాలి. చూడండి, శిష్యులు ఎప్పుడు పవర్ఫుల్గా అయ్యారు అన్నట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆత్మాభిషేకములోనికి వచ్చినప్పుడు, ఆత్మ వాళ్ళను ఆవరించినప్పుడు, ఆత్మ అభిషేకములోనికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ తర్వాత మీరు గమనించండి, అపోస్తల కార్యాలలో వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యాలు, చనిపోయిన వాళ్ళను సహితం కూడా లేపారు, అద్భుతమైన కార్యాలు చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములోనికి వచ్చుట అనేది, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములోనికి రావడం అనేది ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆధీనంలో ఎల్లప్పుడూ ఉండటం అనేది అంత సులువైన విషయం కాదు. కొన్ని సమయాల్లో ఆయన పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వచ్చి నింపబడి మళ్ళీ తప్పిపోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యాలలో అనేక సందర్భాలలో వారు నింపబడిన వారై అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆధీనములో ఎల్లప్పుడూ ఉండుట అవసరము. తప్పిపోకుండా కొనసాగడం అనేది అంతకన్నా అవసరం. చూడండి, ఇప్పుడు 2 వచనాలు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. అపోస్తల కార్యములు 4:31. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే, ఆత్మతో నింపబడ్డ తర్వాత, ఆత్మ ఆధీనంలోనికి వచ్చిన తర్వాత జరిగిన కార్యం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంత అద్భుతమైన శక్తి ఆత్మతో నింపబడిన వాళ్లకు వస్తుంది. చూడండి, ఆ తర్వాత కంటిన్యూ. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. ఆత్మతో నింపబడితే దేవుని వాక్యము, సువార్త ధైర్యంగా నింపబడే ఆ అనుభవంలోనికి వస్తారు. అట్లాగే చూడండి, మరొక వచనం చూపిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. చూడండి, మాటలను గమనించినట్లయితే ఆత్మతో నింపబడుట అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో సంపూర్ణంగా ఉండుట అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి రావటం అనేది, వరముగా పొందటం, పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో ఉండటం అనేది, నింపబడటం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. నింపబడితే కానీ శక్తివంతమైన కార్యాలు జరగవనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక వ్యక్తి లేదా పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ఒక వ్యక్తి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఆధీనంలోనికి వెళ్ళటము, నింపబడటము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ విధంగా ఆయన ఒక వ్యక్తి అయినట్లయితే నీలాగా, నాలాగా, మనందరిలాగా స్పందించే గుణము ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనలో ఉన్నాడు, స్పందిస్తూ ఉంటాడు మనం స్పందించినట్లుగా. అట్లాగే మనకు ఏ విధమైన అనుభూతులు ఉన్నాయో ఆ విధమైన అనుభూతులను కూడా ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి అదేవిధంగా ఆయన కూడా రకరకాలైన పరిస్థితుల వలన స్పందించేవాడుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని
ఆ అనుభూతులు లేదా ఆయన స్పందించే విధానము ఏ విధంగా స్పందిస్తాడు అనే విషయానికి సంబంధించి కొన్ని వాక్యాల ఆధారంగా వచ్చే వీడియో నుండి కొన్ని వీడియోలను చూద్దాం. ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మల గురించి అనేక వీడియోలు చూస్తాము. దాదాపుగా ఒక 40-50 వీడియోల వరకు జరుగుతాయి. కాబట్టి వింటూ ఉన్నవాళ్ళు క్రమము తప్పకుండా విన్నట్లయితే మరింత లోతైన పరిశుద్ధాత్మకు సంబంధించిన అవగాహన పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక దేవుడని, వ్యక్తి అని, ఆయన మాలో ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకై స్తుతిస్తూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించు. యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.